ద్రోహం చేసేవాడికి కోపం ఉండదు. ఎందుకంటే అతనిలో నిజమైన భావోద్వేగం ఉండదు. ద్రోహం చేయగలిగిన మనస్సు ఎప్పుడో ప్రేమ యొక్క నమ్మకాన్ని కోల్పోయి ఉంటుంది. అతని లోపల కేవలం ఖాళీతనం మాత్రమే మిగిలి ఉంటుంది. కాని ఎక్కువ కోపం ఉన్నవాడు ద్రోహం చేయడు. ఎందుకంటే కోపం అనేది మనసులో ఉన్న నిజాయితీకి ప్రతిబింబం. తప్పు జరిగినప్పుడు, అన్యాయం కనిపించినప్పుడు అతనిలో ఉన్న సత్యం దహనమవుతుంది. అదే కోపంగా బయటపడుతుంది. కోపం అనేది పాపం కాదు, అది నియంత్రలేని బలహీనత మాత్రమే. దానిని నియంత్రించినవాడు జ్ఞాని అవుతాడు. దానిని అణిచినవాడు శాంతిని పొందుతాడు. దాన్ని ద్రోహంగా మార్చినవాడు మాత్రం తన యొక్క ఆత్మను కోల్పోతాడు. కోపాన్ని శాంతిగా మార్చే శక్తి ఉన్నవాడే నిజమైన బలవంతుడు. ద్రోహం చేయకుండా, తన మనస్సును నొచ్చకుండా నమ్మకాన్ని కాపాడగలవాడు అతడే దైవానికి అత్యంత సమీపమైన మనిషి. పుత్రా, దేనికైతే నీవు భయపడి వెనకడుగు వేస్తావో అదే నీ మనస్సులో వేర్లు వేసుకుంటుంది.